ఫోటోషాప్లో ఈ ఎఫెక్ట్ ఎలా చేయాలి ఇప్పుడైతే చూద్దాం. సో వీడియో వచ్చేసి సేవ్ అయితే చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతుంది. ఫోటో అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. దీన్ని నేను వచ్చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేస్తున్నాను. దానికోసం Ctrl+J అయితే ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. డూప్లికేట్ లేయర్ అయితే ఫామ్ అయింది. క్విక్ సెలెక్షన్ టూల్, ఈ సెలెక్షన్ టూల్తో నేను వచ్చేసి రోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. ఇలా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మాస్క్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత మాస్క్ మధ్యలో మనకు లింక్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి లేయర్ ఉంది కదా పక్కన ఫోటో, దీని మీద సెలెక్ట్ చేసి Ctrl+T అయితే ప్రెస్ చేస్తున్నాను. చేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని వచ్చేసి వర్టికల్గా అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత మనం వచ్చేసి ఇమేజ్ని ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను గ్రూప్ కింద అయితే చేంజ్ చేస్తున్నాను. దానికోసం షార్ట్ కట్ వచ్చేసి కీబోర్డ్లో Ctrl+G అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇలా గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. దాని తర్వాత నేను ఒక మాస్క్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. దీనిపైన యాడ్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వచ్చేసి రెండర్ అని ఉంది కదా, ఇందులో క్లౌడ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్లో మనకు వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో లెవెల్స్ ఉంటాయి కదా, ఈ లెవెల్స్ అనేవి మనమైతే అడ్జస్ట్ అయితే నేనైతే అడ్జస్ట్ అయితే చేస్తున్నా. అంతే ఫ్రెండ్స్. సో ఇలా సింపుల్గా అయితే మనమైతే ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కోసం మన పేరుని తప్పకుండా ఫాలో అయితే అవ్వండి.